స్టూడెంట్స్ స్టూడెంట్స్ మనకి నిన్న అంటే ఈరోజు టుడే నవంబర్ 10 మనకి నిన్న నవంబర్ 9న టాలీ ఈఆర్పి 9 లేటెస్ట్ వెర్షన్ అయితే వచ్చింది. కంప్లీట్గా మనకి లుక్ అన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి, అలాగే నేమ్ కూడా చేంజ్ అయిపోయింది. మనకి టాలీ ప్రైమ్ అని వచ్చింది. సో ఆ టాలీ ప్రైమ్ నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. ఒకసారి అసలు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, చేంజ్ ఎలా అవుతుంది, ఇక్కడ కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, ఓచర్స్ ఎలా, లెడ్జర్స్ ఎలా అనేది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే చేస్తున్నాను, చూడండి. ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇదైతే నేను ఫ్రీ సాఫ్ట్వేర్ డైరెక్ట్ టాలీ వెబ్సైట్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. సో కాబట్టి ఎటువంటి లైసెన్స్ లేదు. ఓపెన్ చేసిన వెంటనే నాకు ఈ లైసెన్స్ స్క్రీన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు మనకి ఏ లైసెన్స్ లేదు కాబట్టి ఎడ్యుకేషన్ మోడ్లో మనం ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ అనేది చూసుకుందాం. సో కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత ఆల్రెడీ నాకు పాత టాలీ ఈఆర్పి 9లో డేటా అనేది ఉంది కాబట్టి కంపెనీ అయితే ఓపెన్ అయిపోయింది. మీకు ఒకవేళ కంపెనీ అనేది ఓపెన్ అవ్వకపోతే మీ స్క్రీన్ ఎలా ఉండేదంటే డైరెక్ట్గా సో ఈ రకంగా మీకైతే స్క్రీన్ అయితే వచ్చేది. మీకు స్టార్టింగ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు సెలెక్ట్ కంపెనీ లేదా క్రియేట్ కంపెనీ ఈ రకమైన స్క్రీన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ కొన్ని షార్ట్ కట్స్ అవి కూడా మనకి చేంజ్ అయింది. టోటల్ కంప్లీట్గా లుక్ అయితే మారింది. సో నేను క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఇది అంతా కూడా మనకి మౌస్ సపోర్ట్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. అంతకుముందు టాలీ ఈఆర్పి 9 కీబోర్డ్ సపోర్ట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ప్రైమ్లో మనకి మౌస్ సపోర్ట్ వస్తుంది. సో పైన చూపిస్తుంది చూడండి, ఈడియు అని. ఇదే మనకి ఎడ్యుకేషనల్ మోడ్ అనమాట. ఎడ్యుకేషనల్ మోడ్కి మనకి ఇక్కడ ఈడియు అని చూపిస్తుంది. సో ఇప్పుడు క్రియేట్ ఏ కంపెనీ అంతా కూడా మౌస్ సపోర్ట్ ఎక్కువ ఉంది. మౌస్ తోటే చేద్దాం మనం క్రియేట్ ఏ కంపెనీ. చూడండి, కంపెనీ క్రియేట్ చేయడానికి మనకి పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఒకసారి చూద్దాం మనం. ఎక్స్చేంజ్ డేటా ఇవి ఏంటంటే బ్యాకప్ రీస్టోర్ కోసం చూద్దాం, తర్వాత చెక్ చేద్దాం వీటి గురించి మనం ఏమవుతుంది ఏంటి అనేది. ఇక్కడ ఇంపోర్ట్ అలాగే ఎక్స్పోర్ట్, మెయిల్, ప్రింట్, డైరెక్ట్ ఆప్షన్స్ అయితే వచ్చేసినాయి. సో ఇక్కడ హెల్ప్ కూడా మీకు వచ్చింది. అబౌట్ కావాలంటే మీరు అబౌట్ క్లిక్ చేసి హెల్ప్ అనేది అయితే మీరు చూసుకోవచ్చు. అంటే ఏ వెర్షన్ ఏంటి అనేది మన సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మనకి లాస్ట్ ఈఆర్పి 9లో ఇటువంటి ఆప్షన్స్ అయితే ఏమీ లేవు. ఇక్కడ అవి మనకి ఎక్స్ట్రాగా ఆప్షన్స్ అయితే యాడ్ అయినాయి. ఇంకొకటి చూడండి, మనకి F12 కాన్ఫిగరేషన్ అంతకు ముందులాగే మనకి కాన్ఫిగరేషన్ అయితే ఉన్నది. F12 కాన్ఫిగరేషన్ ప్రెస్ చేయగానే కొత్త ఆప్షన్స్ అయితే మనకి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఎన్క్రిప్షన్, ఎడిషనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఒకసారి నో చేస్తే చూడండి, ఇక్కడ కరెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లోజ్ అయిపోయింది. ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇది కూడా ఒకవేళ నో చేసి ఉంటే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఫామ్ అనేది అయితే డిక్రీజ్ అయిపోతుంది. ఇదంతా కూడా కంపెనీ క్రియేట్ చేసే టైంలోనే మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. పాత వెర్షన్లో ఇటువంటివి ఏమీ లేదు. సో కంపెనీ ఒకటి క్రియేట్ చేద్దాం శాంపిల్గా. శాంపిల్ కంపెనీ అని పెట్టాను. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అంతకుముందు మీకు ఈఆర్పి 9 అలవాటు ఉంటే సేమ్ అవే ప్రాసెస్, డిఫరెన్స్ అయితే ఏం లేదు ఇందులో. సో యాజ్ ఇట్ ఈస్గా నేను ఈ స్క్రీన్ని డైరెక్ట్ ఎంటర్ ప్రెస్ చేసి యాక్సెప్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ మనం చేంజ్ చేయాల్సింది అయితే ఏమీ లేవు. అంతకుముందు ఈఆర్పి 9 అలవాటు ఉన్న వాళ్ళకైతే సేమ్గానే ఉంటుంది, డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ స్క్రీన్లో మనకి చూడండి, కంపెనీ క్రియేట్ చేస్తే అంతకుముందు ఈఆర్పి 9లో డైరెక్ట్గా మనకి క్రియేట్ అయిపోయి కంపెనీ గేట్వే ఆఫ్ టాలీ అనేది వచ్చింది. ఇక్కడ రాలేదు. కంపెనీ క్రియేట్ చేసిన తర్వాతే మీకు ఫీచర్స్ ఎనేబుల్, డిజేబుల్ అన్నీ చేసుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం. షో మోర్ ఫీచర్స్, ఇది నో పెడితే మనకి ఫీచర్స్ అనేది అయితే ఇలా డిక్రీజ్ అయిపోతుంది. ఎస్ పెడితే ఫీచర్స్ అనేది మొత్తం ఓపెన్ అయిపోతున్నాయి ఇప్పుడు. అంటే అంతకుముందు F11 ఫీచర్స్కి వెళ్ళి చేసే ఆప్షన్ మనకి స్టార్టింగ్లోనే కనబడుతుంది. ఇంకా మోర్ డీటెయిల్స్ చూడండి, షో మోర్, షో ఇన్యాక్టివ్, జిఎస్టీ, టీడీఎస్ ఇవన్నీ కూడా ముందుగానే మనం ఎనేబుల్ చేసుకునేలాగైతే స్క్రీన్ కనిపించేస్తుంది. సో ఇక్కడైతే ప్రజెంట్ నేను ఏమీ కూడా ఎనేబుల్ చేయడం లేదు. యాజ్ ఇట్ ఈస్గా ఎలాగుందో అలాగా డైరెక్ట్గా నేను యాక్సెప్ట్ చేసేస్తున్నాను.
F12 కాన్ఫిగరేషన్ మళ్ళీ ప్రెస్ చేసుకొని ఇక్కడ మీరు ఈ ఫీచర్స్ని అయితే ఎనేబుల్ డిజేబుల్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఎలా ఉందో అలాగా యాక్సెప్ట్ చేసేద్దాం. Ctrl+A ప్రెస్ చేస్తే యాక్సెప్ట్ అయిపోతుంది. సో గేట్వే ఆఫ్ టాలీకి అయితే వచ్చాము ఇప్పుడు మనం. నెక్స్ట్ స్క్రీన్ అంతా కూడా చాలా సింపుల్గా అయిపోయింది మనకి. కింద క్యాలిక్యులేటర్, ఎడ్యుకేషన్ వెర్షన్ ఇవన్నీ కూడా ఉండేవి. Ctrl+N. సో క్యాలిక్యులేటర్ అయితే వచ్చింది మనకి. Ctrl+M, Ctrl+N. సో Ctrl+M ఉన్నది షార్ట్ కట్ కూడా. రెండు Ctrl+N, Ctrl+M. Ctrl+N ఓపెన్, Ctrl+N క్లోజ్. మనకి షార్ట్ కట్స్ కూడా కొంచెం చేంజ్ అయినాయి చూడండి. ఇక్కడ డేట్లో మనకి పీరియడ్, డేట్ అనేవి రెండు కూడా ఒకే ఆప్షన్లోకి వెళ్ళిపోయినాయి. అలాగే కంపెనీ, సెలెక్ట్ కంపెనీ, షర్ట్ కంపెనీ అనే ఆప్షన్స్ కూడా చేంజ్ అయినాయి మనకి. ఆల్ట్ F1 అంటే షర్ట్ కంపెనీ ఉండేది అంతకుముందు. ఇక్కడ చూడండి Ctrl+F3కి వెళ్ళిపోయింది. ఈ షార్ట్ కట్ ఒకటి చేంజ్ అయింది. ఇది మెయిన్ బేసిక్ డిఫరెన్స్. కంపెనీ Alt+K అని ఇక్కడ కొత్త ఆప్షన్ అయితే కనిపించింది. క్రియేట్, చేంజ్, ఆల్టర్ చూడండి షార్ట్ కట్స్ అన్నీ కూడా మారిపోయినాయి. ఇదంతా కూడా మౌస్ సపోర్ట్ ఎక్కువ కనిపిస్తుంది ఇందులో మనకి. అది అంతా కీబోర్డ్ బేస్ ఉండేది, ఇదంతా కూడా మౌస్ బేస్ ఎక్కువైపోయింది. ఫీచర్స్ F11. సో ఈ కీ అయితే మార్చలేదు. అలాగే F12 కాన్ఫిగరేషన్ కీ కూడా ఏం మార్చలేదు. ఒకసారి ఇక్కడ చూద్దాం చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని కొత్త ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి. అంతకుముందు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనకి లేదు. అలాగే ఓచర్స్, ఓకే ఓచర్స్ మొత్తం కలర్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. మొత్తం అన్ని ఓచర్స్కి మనకి అదర్ ఓచర్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ. అదర్ ఓచర్స్లో చూడండి డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఇవన్నీ మనం ఎనేబుల్ చేసేవాళ్ళం. ఇప్పుడు డిఫాల్ట్గా ఎనేబుల్లో ఉన్నాయి. స్టాక్ జర్నల్ ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఎనేబుల్లో ఉన్నాయి. షో ఇన్యాక్టివ్. సో ఇన్యాక్టివ్ క్లిక్ చేస్తే మొత్తం ఇన్యాక్టివ్ అన్నీ కూడా మొత్తం లిస్ట్ ఆఫ్ ఓచర్స్ అనేది చూపిస్తుంది. క్రియేట్. సో క్రియేట్ అనే ఆప్షన్ ఒకటి యాడ్ అయింది ఇక్కడ మనకి కొత్తగా. మొత్తం లుక్ అయితే చేంజ్ అయింది. అంతకుముందు కలర్స్ అవి ఓల్డ్ కలర్స్లో ఉండేవి మొత్తం. తర్వాత డే బుక్. డే బుక్ అనే ఆప్షన్ మనకి ఇదివరకు డిస్ప్లేలోకి వచ్చిన తర్వాత ఇక్కడ డే బుక్ అనేది ఉండేది. సో ఇప్పుడు ఆ డే బుక్ డైరెక్ట్గా ఓపెన్గా కూడా ఇక్కడ యాడ్ అయింది మనకి. ఇదొక చేంజ్ చూడొచ్చు. అంతకుముందు చూస్తే మనకి మాస్టర్స్లో అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్ క్రియేట్ అని చెప్పి చేసేవాళ్ళం. ఇక్కడ డైరెక్ట్గా క్రియేట్ అని ఎక్కువగానే మనకి లెడ్జరా, గ్రూపా, కరెన్సీయా ఇవన్నీ కూడా ఇక్కడే కనిపించేస్తున్నాయి. చూడండి అక్కడ ఇన్వెంటరీ వేరు, అకౌంట్స్ వేరేగా ఉండేది. ఇక్కడ రెండు కూడా ఒకే ఆప్షన్లోకి వెళ్ళిపోయినాయి. సో ఆల్టర్, ఆల్రెడీ లెడ్జర్స్ ఏమన్నా ఉంటే ఆల్టర్ చూద్దాం. క్యాష్ లెడ్జర్ అనేది డిఫాల్ట్ కాబట్టి క్యాష్ లెడ్జర్ అనేది ఆల్టర్ చేద్దాం. ఈ స్క్రీన్ ఆల్మోస్ట్గా సేమే ఉంది. బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ అయింది. మోర్ డీటెయిల్స్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే యాడ్ అయింది. మోర్ డీటెయిల్స్, షో మోర్ అసలు ఏముందో చూద్దాం ఒకసారి. చూడండి డిస్క్రిప్షన్ ఇవన్నీ డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకునేలాగా చాలా ఇంటర్ఫేస్ అయితే చేంజ్ అయిపోయింది మొత్తం. మనకు కొంచెం ఈజీ అయిందని చెప్పచ్చు. చూద్దాం, ఒక లెడ్జర్ని క్రియేట్ చేద్దాం. సో క్రియేట్లోకి వచ్చి ఒక లెడ్జర్ చూడండి డైరెక్ట్గా క్రియేట్ అనే ఆప్షన్ తీసుకొని లెడ్జర్ ఓపెన్ చేయగానే లెడ్జర్ క్రియేషన్లోకి వచ్చాం. క్యాపిటల్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంకా సేమే ఉన్నాయి. ఒకసారి ఇక్కడ మోర్ డీటెయిల్స్లో ఏమొస్తుందో చూసుకుందాం. డిస్క్రిప్షన్, బిల్ వై డీటెయిల్స్, ఇన్వెంటరీ, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే డైరెక్ట్గా ఎంటర్ చేసుకోవచ్చు మనం. అదర్ మాస్టర్స్. సో చూడండి ఇక్కడ ఉండగానే మీరు ఏదైనా క్రియేట్ చేయాలి, స్టాక్ ఐటమ్, స్టాక్ కేటగిరీ ఇవన్నీ కూడా ఇక్కడే మనకి అడిషనల్గా ఆప్షన్స్ అయితే యాడ్ అయిపోయినాయి. సో లెడ్జర్ డైరెక్ట్గా క్రియేట్ చేద్దాం. అంతకుముందు చివరి మనకి యాక్సెప్ట్ అనే ఆప్షన్ ఉండేది. డైరెక్ట్గా Ctrl+A చేస్తే యాక్సెప్ట్ అనేది ఉండేది. ఇప్పుడు ఆప్షన్ అయితే రిమూవ్ చేసేసారు. ఇక్కడ మనకి ఎక్కడ కూడా యాక్సెప్ట్ అనేది కనిపించట్లేదు. సో Ctrl+A యాక్సెప్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. Ctrl+A ఓకే, యాక్సెప్ట్ అయితే అయిపోయింది. సో పేజ్ అప్ అనేది కూడా ఉందా లేదా చూద్దాం. పేజ్ అప్ కూడా లెడ్జర్ ఆల్టరేషన్ స్క్రీన్లోకి అయితే తీసుకొచ్చింది. ఇది ఆల్మోస్ట్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అయితే అలాగ ఉన్నాయి. మౌస్ సపోర్ట్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేశారు ఇక్కడ. ఒక ఓచర్ అనేది పోస్ట్ చేద్దాం. డైరెక్ట్గా అక్కడ మనకి అకౌంటింగ్ ఓచర్ అని ఉండేది, ఇక్కడ ఓచర్స్ అని ఒకటే కనిపిస్తుంది మనకి. ఓచర్ పోస్ట్ చేద్దాం. క్యాపిటల్ అనే లెడ్జర్తో రిసీట్ ఓచర్ పోస్ట్ చేద్దాం. ఇక్కడ రిసీట్ క్లిక్ చేస్తే చూడండి క్రెడిట్ నోట్ అనేది డిఫాల్ట్గా ఎనేబుల్ అయిపోయి ఉన్నది. మనం అంతకుముందు అయితే ఎనేబుల్ చేసుకునే వాళ్ళం డెబిట్ నోట్లు, క్రెడిట్ నోట్లు. ఇక్కడ ఇవి షార్ట్ కట్లు కూడా చేంజ్ అయిపోయినాయి. అంతకుముందు మనం సేల్స్లో, ఇప్పుడు సేల్స్లోకి చూడండి పక్కన యారోస్ క్లిక్ చేస్తే కొత్త మెనూస్ అయితే కనిపిస్తున్నాయి మనకి. అంతకుముందు సేల్స్ F8 ప్రెస్ చేసేవాళ్ళం.
తర్వాత కంట్రోల్ F8 అంటే మనకి సేల్స్ రిటర్న్స్ వేసేవాళ్ళం. ఇప్పుడు సేల్స్ రిటర్న్స్ అనేది మనకి చేంజ్ అయిపోయినాయి మొత్తం. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఆప్షన్స్, కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా మారిపోయినాయి. ఆల్ట్ F6 ప్రెస్ చేస్తే క్రెడిట్ నోట్ అయితే వస్తుంది ఇక్కడ. సో ఇది కొంచెం షార్ట్ కట్లు అయితే చేంజ్ అయినాయి. చూద్దాం ఒకసారి. రిసీట్ అనేది ఓపెన్ చేద్దాం. స్పేస్ ఓకే, క్యాష్ అనేది అయితే ఉంది మనకి. చూడండి ఇక్కడ క్రియేట్ అని కొత్తగా ఆప్షన్ ఇక్కడే మనకి ఓపెన్ అయిపోయింది. అంతకుముందు క్రియేట్ చేయాలంటే అంటే బ్యాంక్ అనే లెడ్జర్ నేను క్రియేట్ చేయాలి అంటే అంతకుముందు ఆల్ట్ C ప్రెస్ చేసేవాళ్ళం. ఆల్ట్ C ఓకే, ఆల్ట్ C షార్ట్ కట్ అయితే ఉంది. దాంతోపాటు డైరెక్ట్గా క్రియేట్ అనే ఆప్షన్ ఇక్కడ ఈజీ అయ్యింది. కావాలంటే ఇక్కడ నుంచి బ్యాంక్ అనే లెడ్జర్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు అండర్ బ్యాంక్ అకౌంట్స్. ఇదంతా సేమ్గానే ఉంది. కంట్రోల్ A. సో కీబోర్డ్ షార్ట్ కట్స్ అలాగే ఉన్నాయి, కొన్ని అయితే మారినాయి. చూడండి ఇక్కడ షో మోర్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. ఓ క్యాష్, క్యాపిటల్ ఇవన్నీ కూడా మనకి రిసీట్స్లో చూపించేస్తున్నాయి. ఇది సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉన్నాం మనం. ఒకసారి మిగతావి కూడా చెక్ చేసేద్దాం. సో క్యాపిటల్ ఒక 50,000 ఇచ్చాను. ఓకే, ఎంటర్ చేద్దాం. ఓ మొత్తం అంతా కొంచెం లుక్ అయితే చేంజ్ అయింది. మనకి లెఫ్ట్ సైడ్ చిన్న బాక్స్లోకి వచ్చేది బ్యాంకుకి సంబంధించినవి, ఇది ఎంటర్ చేశారు ఇప్పుడు. అలాగే క్యాష్ ఇద్దాం ఇక్కడ ఒకసారి. క్యాష్కి మ్యాక్సిమం ఏమీ ఉండకపోవచ్చు. ఓకే, యాక్సెప్ట్లోకి వచ్చేసాం. నరేషన్ కూడా కలర్ మారింది. ఇక్కడ మనకి ఎప్పుడు బ్లాక్ కలర్ అదే కలర్ ఉండేది ఎప్పటి నుంచో, అవైతే చేంజెస్ జరిగినాయి ఇక్కడ. సో బ్యాంక్ ఒకటి ఇద్దాం ఇక్కడ. క్యాపిటల్, చెక్ నెంబర్. ఓకే, ఇన్స్ట్రుమెంట్ నెంబర్ డైరెక్ట్గా ఓపెన్ అయింది. F12 ప్రెస్ చేద్దాం అసలు ఏమున్నది అనేది. ఇన్స్ట్రుమెంట్ నెంబర్ ఇవి పెద్ద చేంజ్ అయితే ఏం లేదు, సేమ్ అలాగే ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ నెంబర్స్, ఈ ఆప్షన్స్ మెనూస్ అయితే ఏమీ మారలేదు. ఇక్కడ F5 ప్రెస్ చేయడానికి కూడా లేవు చూడండి ఆప్షన్స్. ఓకే, కండెన్స్డ్ అని ఒకటి వచ్చింది అంటే మనకి ఇది హైడ్ అయిపోతుంది. ఓకే, ఆల్ట్ F5 దీని షార్ట్ కట్. ఇది ఆల్ట్ పట్టుకొని F5 ప్రెస్ చేస్తే మీకు ఎక్స్పాండ్ అవుతున్నాయి అనమాట. సో ఈ రకంగా కొత్త షార్ట్ కట్స్ అయితే మీరు రాసుకోవాలి మెనూ చూసి. ఇంకా కొత్త షార్ట్ కట్స్ అనేవి అయితే అలవాటు చేసుకోవాలి మనం. ఓకే, బ్యాంక్. సో బ్యాంక్ నేమ్ ఇవి సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి మనకి, డిఫరెన్స్ అయితే ఏం లేదు. స్పెసిఫై బ్యాంక్ నేమ్, ఆంధ్ర బ్యాంక్. ఓకే, యాక్సెప్ట్ చేసాం మొత్తానికి. పేజ్ అప్. సో ఆల్టరేషన్ ఇదంతా కూడా అలా ఉంది. మొత్తం లుక్ అయితే చేంజ్ అయింది, కొంచెం సంథింగ్ డిఫరెంట్ లుక్లో కనిపిస్తుంది ఇది మనకి. ఇక్కడ చేంజ్ మోడ్ అని ఒక ఆప్షన్ ఉంది, ఇవి కూడా చూద్దాం ఒకసారి ఏమున్నాయి. అదర్ ఓచర్స్, ఈ ఓచర్స్ అనేది ప్రజెంట్ మనకు ఇప్పుడు అవసరం లేదు. చేంజ్ మోడ్. ఓకే, సింగిల్ ఎంట్రీ, డబుల్ ఎంట్రీ అనేది మనకి ఇక్కడ చేంజ్ మోడ్లో కనిపిస్తుంది. ఇది అంతకుముందు F12 ప్రెస్ చేసి మనం ఇక్కడి నుంచి అయితే మార్చుకునే వాళ్ళం. సార్ ఆప్షన్ ఉందా లేదో చూద్దాం. F12లో మనకి సింగిల్ ఎంట్రీ, డబుల్ ఎంట్రీ ఇటువంటివి అక్కడ చేంజ్ చేసేవాళ్ళం మనం. సో ఇప్పుడు అవైతే ఏమీ లేవు ఇక్కడ మనకి. షీట్కి ఓకే, డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసేద్దాం ఇది. ఇక్కడైతే మనకి చేంజ్ మోడ్ ఇదొకటి కొత్తది. మోర్ డీటెయిల్స్ అనేవి ఒకటి కొత్తగా కనిపిస్తున్నాయి మనకి. ఓచర్, షో మోర్ ఇద్దాం. ఓచర్ నరేషన్, డైరెక్ట్గా ఇక్కడ నుంచి నరేషన్ అయితే రాసుకోవచ్చు. సప్లయర్ రిఫరెన్స్ నెంబర్. ఓకే, కొంచెం ఈజీ అయ్యింది సాఫ్ట్వేర్ మొత్తం కూడా. చేంజ్ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ చేంజ్ చేస్తే ఓకే, డబుల్ ఎంట్రీ మోడ్ అనేది బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాపిటల్. అయితే ఇవి మళ్ళీ కూడా సేమ్ అక్కడలాగే మనకి సేమ్గానే ఉన్నాయి, డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో క్రియేట్ అనేది ఒకటి ఇక్కడ బాగుంది ఇది ఆప్షన్. మనం లెడ్జర్స్ని డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, డే బుక్ చూద్దాం. మనం చేసింది డే బుక్లోకి వచ్చినాయి. ఓకే, ఇక్కడ బేసిస్ ఆఫ్ వాల్యూస్, టైప్ ఆఫ్ ఓచర్, ఆల్ ఓచర్స్. సో ఇవి మళ్ళీ కూడా మనకి అక్కడ ఉండేవి అన్నీ కూడా F12 ప్రెస్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఆప్షన్స్ అయితే ఓపెన్ అయినాయి. సో F12లో మళ్ళీ సార్టింగ్ మెథడ్. ఓకే, ఇది కరెక్ట్గానే ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ బ్యాలెన్స్ షీటు జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మారింది కొంచెం. మనకు అక్కడ గ్రీన్ కలరు ఇటువంటి కలర్స్ అయితే ఉండేవి, అది కొంచెం చేంజ్ అయ్యి లుక్ కంప్లీట్గా చేంజ్ అయింది మనకి.
డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అని ఇది ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో ఇందులో ఉన్నాయి మొత్తం అన్నీ కూడా మనకి. క్యాష్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో అనేవి ఇక్కడికి తీసుకొచ్చాడు ఈసారి. అకౌంట్ బుక్స్, అలాగే బ్యాంకింగ్, ఓకే, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. పాత సాఫ్ట్వేర్ అలవాటు ఉంటే ఇది అలవాటు చూసుకోవడానికి పెద్ద టైం అయితే ఏం పట్టదు. అయితే కంపెనీ అనేది ఇక్కడ షర్ట్ ఆల్టర్ డైరెక్ట్ ఇక్కడి నుంచే చేసేసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ యాక్సెస్ కూడా ఉంది, హెల్ప్ అనేది. ఇవి ఎడ్యుకేషనల్ వెర్షన్కి అయితే ఆన్లైన్ ఇవి మనకి అప్లై అవ్వవు. మీకు లైసెన్స్డ్ వెర్షన్కి అయితే కనిపిస్తాయి ఇవి. కనెక్ట్, ఆన్లైన్ కనెక్ట్ చేయాలి చూడండి. కెనాట్ కనెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యాక్టివేట్ లైసెన్స్. సో ఇటువంటివి అయితే రావు, మిగతావన్నీ కూడా అయితే చేసుకోవచ్చు. మొత్తానికి ఒక డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూస్తే ఫీచర్స్ ఒకసారి F11 ప్రెస్ చేసేవాళ్ళం మనం. F11 ప్రెస్ చేసి ఫీచర్స్కి రావాలంటే డైరెక్ట్గా అది మౌస్తో ఇక్కడైతే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మొత్తం కొంచెం చేంజ్ అయినాయి ఆప్షన్స్ అన్నీ కూడా మనకి. మోర్ డీటెయిల్స్, GST డీటెయిల్స్, షో మోర్. మౌస్ అయితే బాగా పనిచేస్తుంది, చాలా ఫాస్ట్గా ఉన్నది ఇక్కడ. అంతకుముందు ఈ మౌస్ ఇదైతే డైరెక్ట్ యాక్సెప్ట్ చేయడానికి ఇక్కడ యాక్సెప్ట్ అని ఏమన్నా ఇచ్చుంటే బాగుండేది. క్లోజ్ ఒకటే ఉంది ఇక్కడ, బటన్ క్లోజ్ చేయడమే మనం, లేదంటే ఎస్కేప్ కీ అనేది యూజ్ చేయడమే కీబోర్డ్లో. సో ఆల్మోస్ట్ సేమ్గా అది వాడినా ఇది వాడినా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, కానీ లుక్ అయితే మొత్తం మారింది. చిన్న చిన్న వేరియేషన్స్ అయితే ఉన్నాయి ఇందులోను. ఆల్టర్ అన్నీ ఒకేసారి ఇక్కడ తీసుకొచ్చారు. క్రియేట్ అనగానే మొత్తం క్రియేషన్ పార్ట్ అంతా ఒకటి, ఆల్టరేషన్ పార్ట్. సో ఇక్కడ డిస్ప్లే అనేది అయితే లేదు ఇంక మనకి. అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, డిస్ప్లే ఇలాంటివి చూసేవాళ్ళం. సో డిస్ప్లే అనేది మనకి చూడడానికి తప్ప పెద్ద ఉపయోగం లేదు, కంప్లీట్గా రిమూవ్ చేశారు. ఇదొకటి బెటర్ చెప్పాలంటే. చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో డైరెక్ట్గా అకౌంటింగ్ మాస్టర్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, ఓకే, అన్నీ ఒకేసారి డిస్ప్లే చేయడానికి ఇవి ఒకేసారి చూసుకోవడానికి మనకి. లెడ్జర్స్ ఒకసారి చూద్దాం, బ్యాంక్ అకౌంట్, లెడ్జర్స్, ఓకే. గ్రూప్ డైరెక్ట్గా ఆల్టరేషన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఇదొక ఈజీ పార్ట్, ఈజీ అయ్యింది మనకి. ఇవన్నీ కింద ఉండేవి మనకి, డిస్ప్లేలో ఉండేవి ఇది వరకు పాత వెర్షన్స్లో. హెల్ప్లో ఏమున్నాయో చూద్దాం ఒకసారి. వాట్స్ న్యూ, ఇది ఆన్లైన్ మనకి డైరెక్ట్ ఇంటర్నెట్ కనెక్ట్ అయింది. సో ఆన్లైన్ ఏమేమి హెల్ప్ అనేది మొత్తం లిస్ట్ అయితే ఉన్నది ఇక్కడ, చదవాలి ఇదంతా మొత్తం. నెక్స్ట్ ఇంకా హెల్ప్లో ఇంకేం ఆప్షన్స్ యాడ్ అయినాయి చూద్దాం ఒకసారి. సెట్టింగ్స్ చూడండి, లైసెన్స్, ఇవన్నీ ఒక ఇక్కడికి వచ్చేసినాయి ఈసారి మనకి. లైసెన్స్, డిస్ప్లే, సో ఏం డిస్ప్లే, నేమ్ ఫర్ లెడ్జర్ అండ్ గ్రూప్ నేమ్ ఓన్లీ, ఇవన్నీ చూడాలి ఒకసారి. కలర్, ఎనేబుల్ కలర్, ఎనేబుల్ సౌండ్. ఒకసారి ఎనేబుల్ కలర్ అనేది నో చేద్దాం. ఓకే, బ్లాక్ అండ్ వైట్లో మారింది ఇది మనకి, బాగోలేదు అసలు. ఎనేబుల్ కలర్ అనేది అయితే మనకి ఓపెన్లో ఉంటేనే బెటర్ ఇది. సెట్టింగ్స్లో, డిస్ప్లేలో ఎనేబుల్ కలర్. నెక్స్ట్ ఎనేబుల్ సౌండ్ అని ఉన్నది. సో స్పీకర్స్ ఉన్నప్పుడైతే మీకు సౌండ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ తర్వాత చూద్దాం ఒకసారి, ఇవన్నీ కూడా 1 by 1 చెక్ చేయాలి నేను కూడా ఆప్షన్స్ అన్నీ. సో ఇది బేసిక్గా ఇంటర్ఫేస్ అయితే ఇప్పుడు చూసాం మనం. ఇంకా డీప్గా 1 by 1 మనకి లోపలికి వెళ్తే అసలు ఏం చేంజెస్ వచ్చినాయి ఏంటి అనేది అయితే 1 by 1 అయితే మనకు అర్థమవుతూ ఉంటుంది. రెగ్యులర్ వర్క్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది. అయితే సాఫ్ట్వేర్ అనేది మనకి ఓన్లీ 64 బిట్ మీదే రన్ అవుతుంది, 32 బిట్ సిస్టమ్ మీద అయితే రన్ అవ్వదు. చూడండి ఇక్కడ నేను వాడుతున్న సిస్టమ్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను వాడుతున్న సిస్టమ్ విండోస్ 10, ఓకే, కోర్ i3 సిస్టమ్. సో 64 అనేది అయితే ఇక్కడ మనకి ఎక్కడ మీకు చూడడానికి అయితే అవ్వట్లేదు. బట్ ఓన్లీ సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే 64 బిట్ మీదే రన్ అయ్యేలాగా ఉన్నది, 32 బిట్ సపోర్ట్ అయితే లేదు. మీరు ఈ ప్రైమ్ అనేది వెర్షన్ వాడాలంటే చూడండి, రిలీజ్ 1.0, మనకి ఈఆర్పి అయితే 9 ఉండేది. అసలు ఈఆర్పి అనే నేమ్ లేదు, మొత్తం చేంజ్ అయింది ఇక్కడ. సో 64 బిట్ మీదే కాన్ఫిగర్ అయి ఉంటుంది ఇది, 32 బిట్ మీద అయితే పనికిరాదు ఈ సాఫ్ట్వేర్. మీరు ఇది యూజ్ చేయాలి అంటే సిస్టమ్ ముందు 64 బిట్కి అప్గ్రేడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. 32 బిట్ అనేది వస్తుందా లేదా అనేది కూడా ఏమీ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేదు.
ఒకవేళ 32 బిట్ వస్తే 32 బిట్ మీద పనిచేస్తుంది, లేదంటే అంతవరకు మీరు 64 బిట్ మీద ఇదైతే రన్ చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం, ఒకసారి చూసి అప్డేట్ ఏమన్నా 32 బిట్కి వస్తుందా లేదా అనేది అయితే చెక్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ ఒకసారి క్లిక్ చేద్దాం ఏముంది అనేది. సో హెల్ప్, ట్రబుల్ షూటింగ్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. రిపేర్, మైగ్రేట్, రీఇన్స్టాల్, వాట్స్ న్యూలో చూద్దాం ఒకసారి. నెట్ కనెక్ట్ అవుతుంది కదా ఇది. మీకు టాలీ సొల్యూషన్స్ అనే వెబ్సైట్లోకి వెళ్తే దీని గురించి డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి మీకు. రిలీజ్ నోట్స్ ఇదంతా చదివితే మీకు మనకి ఇక్కడ 32 బిట్ సపోర్ట్ వస్తుందా లేదా ఏంటి అనేది అంతా కూడా మీకు ఇందులో అయితే ఉండొచ్చు. ప్రజెంట్ అయితే 64 బిట్ మీదే రిలీజ్ అయింది ఇది, 32 బిట్ మీద అయితే లేదు ఇది టాలీ ప్రైమ్ అనేది. సో ఇది ఓకే, ఇది ఒక చిన్న ఇంట్రడక్షన్. ఇది చూద్దాం ఇంకా ఫీచర్స్ ఏమేమి చేంజ్ అయినాయి, కొత్తగా ఏం వచ్చినాయి, లేకపోతే ఉన్నవి ఏం రిమూవ్ చేశారు ఏంటి అనేది అయితే చూద్దాం మనం. సో ఇప్పటికే వీడియో ఎక్కువైంది మనకి, టైం ఇక్కడితో స్టాప్ చేద్దాం ఇది. ఓకే, థ్యాంక్ యూ.